అమెరికా నుంచి పోయి మళ్ళీ తిరిగి వస్తాడు భూలోకానికి, ఇండియాకి వస్తాడు. అలాగే భూలోకం నుంచి పైలోకం మళ్ళీ తిరిగి వస్తాం మనమంతా. జాతసి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య తస్మాత్ అపరిహార్యతే నత్వం శోచితం అర్హసి. పుట్టేవాడు చావక తప్పదు, చచ్చేవాడు మళ్ళీ పుట్టక తప్పదు. కనుక దేనికి ఏడవరాదు. ఏడ్చేవాడు అపండితుడు. ఇక్కడ ఎవరన్నా ఏడ్చేవాళ్ళు ఉన్నారా? లేకపోతే చెప్పాలి కొట్టండి. ఏడ్చేవాడు ఉంటే ఏడవండి. నువ్వు దేనికోసమైనా ఏడిస్తే నీకు ఆత్మజ్ఞానం లేదు. దేనికోసం ఏడ్చినా వాడిలా అన్నాడు వీళ్ళ నువ్వు ఏడ్చావనుకో నీకు ఆత్మజ్ఞానం లేదు. మా అమ్మ చచ్చిపోయిందని ఏడ్చావనుకో నీకు ఆత్మజ్ఞానం లేదు. ఇండియా నుంచి అమెరికాకి ఎవరైనా వెళ్తే ఏడుస్తామా? సంబరాలు చేసుకుంటాం, మా వాడు అమెరికా వెళ్ళాడని చెప్పేసి. అలాగే ఇక్కడి నుంచి ఎవరైనా పైలోకాలకి వెళ్తే శరీరం వదిలిపెట్టేసి మనం సంబరాలు చేసుకోవాలి. ఏడ్చేవాడు అపండితుడు. ఎవరైనా దేనికైనా ఏడిస్తే నాకు పరమ అసహ్యంగా ఉంటుంది. నాకు వాడి ముఖం కూడా నా తలకాయ నొప్పి వస్తుంది. నాకు ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు. ఏంట్రా నీ దుఃఖం అంటే రోజు మా పెళ్ళాన్ని నన్ను కొడుతోంది సార్ అంటాడు వాడు. ఇది ఎక్కడ వింత? మామూలుగా రివర్స్గా ఉంటుంది. వీడు వచ్చి ఏడుస్తున్నాడు నా దగ్గర. ఏమేంటంటే రోజు మా ఆవిడ కొడుతోంది సార్ నన్ను అంటాడు. అదే బాబా, ఎవడైనా ఏడ్చేవాడు ఉంటే వాడు పరమ మూర్ఖుడు, పరమ అపండితుడు, పామరుడు, ఆత్మజ్ఞానం లేనివాడు. గతాసూన్ అగతాసూంచ నా అనుశోచంతి పండితా. గతాసూన్ అంటే గతించినవాడు, అగతాసూన్ అంటే ఇంకా గతించబోయేవాడు. ఇద్దరి కోసము ఏడ్చేవాడు అపండితుడు. దేనికోసం ఏడవడు. ఉన్నవాడి కోసం ఏడవడు, పోయినవాడి కోసం ఏడవడు. ఇక్కడ ఎవరైనా ఏడ్చేవాడు ఉన్నారా? లేరు కదా. ఇక్కడ ఎవరు ఏడ్చేవాళ్ళు చెప్తే చప్పట్లు కొడతాం, గట్టిగా చప్పట్లు కొడతాం. గట్టిగా చెప్పండి, నో ఏడుపు, నో దుఃఖం. సత్యాన్ని తెలుసుకుంటే ఏడుపు రాదు. సత్యాన్ని తెలుసుకోకపోతే ఏడుపే ఉంది, దుఃఖమే ఉంది జీవితంలో. దుఃఖం ఎందుకుంది? సత్యం తెలియదు. ఏడుపు ఎందుకుంది? సత్యం తెలియదు. ఏడుపు ఎందుకు లేదు? సత్యం తెలుసు వాడికి. దుఃఖం ఎందుకు లేదు? సత్యం తెలుసు వాడికి. మీ దుఃఖానికి కారణం మీరు సత్యంలో జీవించకపోవడమే. అంతేకాని మీ అత్తమ్మ మీ కోడలు కాదు మీ దుఃఖానికి కారణం. మనల్ని ఎవరైతే పీకు తింటున్నారో ఈ జన్మలో, మనం వాళ్ళని పీకు తినాం గత జన్మలో. లేకపోతే వచ్చే జన్మలో వాళ్ళని మనం పీకు తింటాము అసత్యంలో జీవిస్తే. మొన్న నువ్వు నన్ను కొట్టావు కదా, ఇవాళ నేను కొడతాను. ఇదంతా అసత్యంలో జీవించడము. మొన్న నువ్వు నన్ను కొడితే ఇవాళ నేను కొట్టాలి ఏంటి నిన్ను? మొన్న నువ్వు నన్ను ఏడిపిస్తే ఇవాళ నిన్ను ఏడిపించాలా నేను? నో. నువ్వు నన్ను కొట్టడం నేను మర్చిపోయాను. నువ్వు నన్ను తిట్టడం నేను మర్చిపోయాను. రాతి గయ్యితో బాతి గయ్యి. నిన్నటిది మర్చిపోవాలి, అప్పుడు దుఃఖం పోతుంది. నిన్నది గుర్తుపెట్టుకుంటే దుఃఖమే దుఃఖము. ఎవరికైనా ఏడుపు ఉందంటే, దుఃఖం ఉందంటే వాడు అసత్యంలో జీవిస్తున్నాడు, వాడు అనిత్యంలో జీవిస్తున్నాడు. నిత్యంలో జీవించాలి. నిత్యం అనేదే ఆత్మ. మనమంతా ఆత్మ, మనమంతా దైవము. వీఆర్ ఆల్ గాడ్స్. ఇంకా ఏడుపు దేనికబ్బా? మీలో ఏడుపు ఉంది అంటే ఇంకా మీకు అజ్ఞానం ఉంది అన్నమాట. అజ్ఞానాన్ని తీసేస్తే ఏడుపు పోతుంది. మన చుట్టుపక్కల పరిస్థితులు మనకి ఏడుపునిస్తాయి. మనకి ఏడుపు వస్తే ఆ పరిస్థితుల వల్ల మనకి అజ్ఞానం ఉందని తెలుసుకోవాలి మనం. నీకు అజ్ఞానం ఉంది అని చెప్పడానికి కోసమే ఆ పరిస్థితులు వస్తాయి. మనల్ని ఏడిపించే పరిస్థితులకు మనం చెప్పలు కొడదాం. మనకి చెప్తాయి నువ్వు అజ్ఞానంలో ఉన్నావా లేదా అని నీకు తెలియజెప్తాయి. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తాడు? ఒరేయ్ ఎందుకు ఏడుస్తున్నావురా నువ్వు? ఆ ఏడుపేమిటి? అర్జునుడు ఏమిటి? ఏడవడం ఏమిటి? నువ్వేం అర్జునుడివి? నా మామని చంపాలి, నా తాతగారిని చంపాలి, నా గురువుని చంపాలి అంటే చంపు వాళ్ళని. ఏది చంపబడదు. చంపబడేది, చంపబడేవాడు ఎవడు లేడు. ఇక్కడ చేస్తే పైలోకాలకు వస్తాం, పైన చేస్తే కింద లోకాలకు వస్తాం.
చావు ఎక్కడుంది? చావే లేనప్పుడు ఏడుపు ఎక్కడా? ఎవరిని ఏడ్చాడంటే వాడు సరిగ్గా భగవద్గీత చదవలేదు, సరిగ్గా ధ్యానం చేయలేదు, పిరమిడ్ మాస్టర్ కాలేదు, ధ్యానం చేయలేదు కనుక ఏడుపు ఉంది. చేశాడు కనుక ఏడుపు లేదు. భగవద్గీత చదివాడు, అర్థమైంది, ఇంకా ఏడుపు లేదు. భగవద్గీత చదివాడు కానీ అర్థం కాలేదు, ఏడుపు ఉంది. యుద్ధం చేయబోయ్ అన్నాడు భగవద్గీతలో. చచ్చావా పైలోకాలు పోతావు, గెలిచావా ఈ రాజ్యం నీది. దేనికి ఏడుస్తున్నావు? హతో వా ప్రాప్స్యసి స్వర్గం, నువ్వు చనిపోతే స్వర్గలోకానికి వెళ్తావు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? చంపువాడిని, ఆ భీష్ముడిని, ద్రోణుడిని, కర్ణుడిని చంపు. ఒకవేళ నువ్వు వాడి చేతిలో నువ్వు చచ్చావనుకో, నువ్వు వీరస్వర్గంకి వెళ్తావు. నీ ధర్మం చంపడం వాళ్ళని, నీ ధర్మం నువ్వు చెయ్యి.